Global to local news of the 16th of September 2024. గ్రహశకలం 2024 భూమిని ఢీకొట్టలేదని, దాని వేగానికి సంబంధించినదని నాసా తెలిపింది. ఉర్సులా వాన్ డెర్ లేయన్పై దాడి చేసిన తర్వాత ఫ్రెంచ్ యూరోపియన్ యూనియన్ కమిషనర్ రాజీనామా చేశారు. సాఫ్ట్ ల్యాండింగ్ అందించడానికి ఫెడ్ వడ్డీ రేట్లను వేగంగా తగ్గిస్తుంది. అక్రమ వలసలను అరికట్టడానికి జర్మనీ భూ సరిహద్దుల వద్ద తనిఖీలు నిర్వహిస్తుంది. సీక్రెట్ సర్వీస్ రైఫిల్ను గుర్తించినప్పుడు ట్రంప్ ప్రచారం నుండి ఊపిరి పీల్చుకున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల చైనీస్ ఎగుమతులపై యూరోపియన్ యూనియన్ యొక్క సుంకాలకు ఇటలీ మద్దతు ఇస్తుంది. చైనాలో అధిక నాణ్యత, వ్యాపారం కోసం పీడబ్ల్యూసీ ప్రత్యక్ష పెట్టుబడులను చేస్తోంది. వోక్స్ వ్యాగన్ కెపాసిటీ కోతలపై నిబంధనలలో $4.4 కోట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. జెఫ్రీస్ ఎన్నికైతే అదానీ విండ్ ఎనర్జీ ప్రాజెక్టును రద్దు చేస్తామని శ్రీలంక జేవీపీ ప్రతిజ్ఞ చేసింది. రష్యా డ్రోన్ బ్యారేజ్ ఒకరికి గాయాలు. కైవ్, ఉక్రెయిన్లో 5 గృహాలు దెబ్బతిన్నాయి. మమత జూనియర్ డాక్టర్లను చర్చల సమావేశానికి 5వ మరియు చివరి సారి ఆహ్వానించింది. సీఎం కేజ్రీవాల్ మంగళవారం సమావేశానికి ఎల్టీ గవర్నర్ నుండి సమయం కోరింది. రాజీనామా చేసే అవకాశం ఉందని ఆప్ పేర్కొంది. మానవహారం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవచ్చా అని కుమారస్వామి కాంగ్రెస్ను ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్లో అగ్రగామిగా ఎదగడానికి ఒడిశా బాటలో ఉందని సీఎం మారి అన్నారు. 21వ శతాబ్దానికి భారతదేశం ఉత్తమ పందెం, సౌర విప్లవం బంగారు అధ్యాయం. ప్రధాని మోదీ ఆపరేషన్ సద్భవ్, టైఫూన్ దెబ్బతిన్న మయన్మార్, వియత్నాం, లావోస్లకు భారత్ సహాయం పంపింది. భారతదేశం రాబోయే 1000 సంవత్సరాలకు సన్నద్ధమవుతుంది. 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించే దిశగా స్థిరమైన ఇంధన మార్గాన్ని నిర్మిస్తుంది. ప్రధానమంత్రి మంగళూరులో ప్రార్థనా స్థలాలపై రాళ్ల దాడితో ఉద్రిక్తత నెలకొంది. నిరసన ప్రదర్శన కోసం దాదాపు 104 మంది సామ్సంగ్ కార్మికులు, యూనియన్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు సీఎం నివాసంలో సమావేశానికి జూనియర్ డాక్సులను బెంగాల్ ప్రభుత్వం మళ్లీ ఆహ్వానించింది. Like, share and subscribe my channel for more news.